నమస్కారం ఫ్రెండ్స్, ఆర్బిఎన్ఎం ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వచ్చాం తెలంగాణ సంస్కృతి సంప్రదాయానికి ప్రతీక అయిన లక్షలాది మంది భక్తుల నమ్మకమైన పండుగ సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకి. చూడండి ఫ్రెండ్స్, ఈ రద్దీ, ఈ సందడి, వేల మంది జనం, రంగురంగుల దుస్తులు, డప్పు చప్పుళ్లతో వాతావరణం మొత్తం భక్తి రసంతో నిండి. మేమైతే ఎర్లీ మార్నింగ్ 7కి ఇక్కడికి వచ్చేసాము టెంపుల్ దగ్గరికి. ఇక్కడ భక్తుల రద్దీ చాలా ఎక్కువ ఉంది, అయినా కూడా క్యూ లైన్లో ఉంటూ అమ్మవారి దర్శనానికి ముందుకు వెళ్ళాము. ఇప్పుడైతే మనం ఈ ఆలయ చరిత్ర గురించి మాట్లాడుకుందాం. ఈ ఉజ్జయిని మహంకాళి ఆలయం వెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది. బ్రిటిష్ పాలన కాలంలో హైదరాబాద్ నుండి కొంతమంది సైనికులు మిలిటరీ డ్యూటీ మీద మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి పంపబడ్డారు. అక్కడ వారు ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకొని తమకు తమ కుటుంబాలకి ఎలాంటి ఆపద రాకుండా చూడమని మొక్కుకున్నారు. సో వారి కోరిక నెరవేరి అందరూ క్షేమంగా సికింద్రాబాద్ తిరిగి వచ్చారు. తమ మొక్కును తీర్చుకోవడానికి వారు 1815 సంవత్సరంలో సికింద్రాబాద్లో ఒక చిన్న గుడిని నిర్మించి ఉజ్జయిని నుండి అమ్మవారిని విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. అప్పటి నుండి ఈ ఆలయం సికింద్రాబాద్ వాసుల ఇలవేల్పుగా మారింది. కాలక్రమేణా ఈ ఆలయం అభివృద్ధి చెంది నేడు లక్షలాది మంది భక్తులు దర్శించుకునే ప్రముఖ క్షేత్రంగా మారింది. ఇక బోనాల పండుగ విషయానికి వస్తే, ఈ పండుగ ఆషాఢ మాసంలో జరుపుకునే ఒక ప్రత్యేక పండుగ. ఈ బోనాల జాతర కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఇది తెలంగాణ ప్రజల సంస్కృతి సంప్రదాయానికి, వారసత్వానికి, భక్తికి, సమిష్టతత్వానికి ప్రతీక. ఇప్పుడు ఈ జాతరలో జరిగే ప్రధాన ఆచారాల గురించి తెలుసుకుందాం. మొదటిగా బోనం సమర్పణ. ఇక్కడ మహిళలు బోనం కుండని తలపై పెట్టుకొని కిలోమీటర్ల కొద్ది నడుచుకుంటూ, అలాగే డప్పు దరువులతో నృత్యం చేసుకుంటూ అమ్మవారికి సమర్పిస్తారు. ఇక రెండో విషయం పోతురాజు. పోతురాజు శరీరానికి పసుపు రాసుకొని, కాళ్ళకు గజ్జలు కట్టుకొని, చేతిలో కొరడాతో ఊరేగింపుకు ముందుకు వస్తాడు. పోతురాజు అమ్మవారి సోదరుడిగా భావిస్తారు. ఈయన ఊరేగింపుకి రక్షకుడిగా వ్యవహరిస్తాడు. ఇక మూడవది రంగం. బోనాల పండుగలో రంగం అంటే పూనకం వచ్చిన మాతంగి పచ్చికుండపై నిలబడి భవిష్యత్తు చెప్పే ప్రధాన ఘట్టం. ఇక నాలుగో విషయం ఘటం ఊరేగింపు. అమ్మవారి ఘటాన్ని అలంకరించి ప్రత్యేకమైన వాహనంలో ఊరేగిస్తారు. ఈ ఊరేగింపులో వేలాది లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. డప్పు దరువులతో, వాయిద్యాలతో, అమ్మవారి స్మరణతో ఈ వాతావరణం మారుమోగిపోతుంది. ఈరోజు శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకి ఎమ్మెల్యేలు, మంత్రులు మరియు పొలిటికల్ లీడర్స్, అలాగే తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అమ్మవారి దర్శనానికి వచ్చారు.
ఇప్పుడు మీకు చూపించాలనుకుంటున్న ఒక ముఖ్యమైన విషయం ఈ జాతరలో జరుగుతున్న సేవా కార్యక్రమాలు. చూడండి, ఇక్కడ ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, స్థానికులు కలిసి భక్తులకి ఉచితంగా అన్నదానం చేస్తున్నారు. వేలాది మంది భక్తులకి రోజంతా భోజనం అందిస్తున్నారు. దారి పొడవునా ఏర్పాటు చేసిన మంచినీటి క్యాంపులు వచ్చిన వేలాది మంది భక్తులకు మంచినీరు అందిస్తున్నారు. అదేవిధంగా మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ మరియు భద్రత ఏర్పాట్లు కూడా పకడ్బందీగా చేశారు. ఈ సేవాభావమే కదా సరైన భక్తి. అమ్మవారిని పూజించడమే కాదు, తోటి మనుషులకు సాయం చేయడం కూడా ఒక పూజ. ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ ఒక చిన్న విజ్ఞప్తి. దయచేసి ఈ ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచండి. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా డస్ట్బిన్లని ఉపయోగించండి. మీ చిన్న జాగ్రత్తతో ఇక్కడికి వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అమ్మవారి ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం కూడా మన బాధ్యత. సహకరించండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరలో ఎన్నో అద్భుతమైన దృశ్యాలను చూసాం. ఈ బోనాల జాతర నిజంగా తెలంగాణ సంస్కృతికి, భక్తికి ఒక అద్భుతమైన ఉదాహరణ. అమ్మవారి దయ మనందరిపైన ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మరియు RBNM ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి జై. మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.